క్రైస్తవుడికి ముందు జాగ్రత్త, ముందు చూపు అనేది ఉండాలి. లేకపోతే తర్వాత వచ్చే ఫలితాలు చాలా ఘోరంగా ఉంటాయి. బ్యాంకులో డబ్బున్నవాడు ఒక విధానమైన ధైర్యంతో ఉంటాడు. సమస్యలు ఎన్ని వచ్చినా నా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉన్నాయి కాబట్టి ఆ డబ్బు ద్వారా సమస్యలన్నీ పరిష్కరించవచ్చు అన్న ధీమాతో, ధైర్యంతో ఉంటాడు. బ్యాంకులో ఏ డబ్బు లేనివాడు, ఏ విధమైన ఆస్తిపాస్తులు లేనివాడు, రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో ఉంటున్న వారు, దేవుడే దిక్కు అన్న పరిస్థితి ఏర్పడినప్పుడు నువ్వు ఎలా ఉండాలి అంటే, ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే, ఎంత ముందు చూపుతో ఉండాలంటే, ఎంత మెలుగుగా ఉండాలి అంటే జాగ్రత్తగా గమనించి ప్రియపెట్టారా. అందుకనే ప్రార్థన యొక్క విలువ ఒకనొక సందర్భంలో మీకు తెలుస్తుంది. జాగ్రత్తగా గమనించండి. డబ్బున్నవాడు బ్యాంకులో డబ్బు చూసుకుని ధైర్యం పొందుకున్నవారు కొందరు ఉంటారు. కానీ నాకు దేవుడే దిక్కు, దేవుడు తప్ప ఎవరు లేరు అన్న స్థితిలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఎలా జీవించాలి? అందుకనే నేను ఎప్పుడు చెప్తా ఉంటా, పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవరికి తెలియవు. ఉదాహరణ చూసుకుంటే లక్షాధికారులు, కోటీశ్వరులు, విజయవాడ, ఆ ఖమ్మం, ఆ పరిసర ప్రాంతాల్లో ఒక్కొక్కరికి 2 అంతస్తులు, 3 అంతస్తులు, 4 అంతస్తులలా అటువంటి హోదా ఉన్నవారు ఈ 10 రోజులు అతలాకుతలం అయిపోయారు. కొన్ని ఏరియాలో వరద నీరు వచ్చేసి మొదటి ఫ్లోర్ అంతా, ఫస్ట్ ఫ్లోర్ అంతా నీళ్ళతో నిండిపోయింది. ఇంట్లో నుంచి బయటికి రావడానికి వీల్లేదు, బయట ఉన్నవారు ఇంట్లోకి వెళ్ళడానికి వీల్లేదు. అటువంటి పరిస్థితి ఏర్పడింది. జాగ్రత్తగా గమనించండి. ఎవరైనా ఊహిస్తారా నాకు సమృద్ధిగా ధనం ఉంది, విస్తారమైన ఆస్తిపాస్తులు ఉన్నాయి, మంచి ఉద్యోగం ఉంది, ఇక నాకు ఏ డోకా లేదు అని అనుకుంటే వీల్లేదు. ఎందుకంటే ఒక్కసారి దేవుని ఉగ్రత అనేది, లేకపోతే ప్రకృతి కోపం చూపించినప్పుడు, మానవ తప్పిదాలు జరిగినప్పుడు, నీ మీద పాపం, శాపం ఏలుబడి చేస్తున్నప్పుడు, నీ జీవితంలో ఆత్మీయత, ప్రార్థన అనేది లేకపోతే ఆ పరిస్థితులన్నీ ఎంత ఘోరంగా ఉంటాయో. ఇటువంటి ఎన్నో మనం చూసాం ప్రత్యక్షంగా. ఇప్పుడు గడిచిన 10 దినాలు జాగ్రత్తగా గమనించి ప్రేమిలారా, విజయవాడలో కొన్ని ఏరియాలో అయితే కరెంటు లేదు. జాగ్రత్తగా గమనించి ప్రేమిలారా. కొంతమంది చూడండి, ఇంటి ముందు బయట బోర్డు పెట్టుకుంటారు, మా కులపోళ్ళకే మేము ఇల్లు అతికిస్తాము అని. జాగ్రత్తగా గమనించండి. ఇవాళ వాళ్ళ ఇల్లు కూడా మునిగిపోయినాయి. వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకున్న వారు ఇల్లు మునిగిపోయినాయి. వాస్తుతో సంబంధం లేకుండా ఇల్లు కట్టుకున్న వారు కూడా ఇల్లు మునిగిపోయినాయి. జాగ్రత్తగా గమనించే ప్రియబిడ్డారా. కొలిపిచ్చి, మతపిచ్చి, ఈ పిచ్చి ఉన్న వారందరికీ ఆ 10 రోజులు జాగ్రత్తగా గమనించి ప్రియబిడ్డారా ఎలా బతికారో వారికి తెలుసు. జాగ్రత్తగా గమనించి ప్రియబిడ్డారా. మా కులం అనుకుని పాకులాడే వారికి ఆ రోజు ఎవడు భిక్షం వేసాడో, భిక్షం అని మనం అనకూడదు, కానీ అది వారికి భిక్షంతో సమానం. ఎందుకంటే తినటానికి తిండి లేదు, ఆస్తిపాస్తులు అన్నీ ఉన్నాయి, ఏం సుఖం. జాగ్రత్తగా గమనించి ప్రియబిడ్డారా. పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఎవడైనా వచ్చి ఒక పాల ప్యాకెట్ ఇస్తాడేమో, ఎవడైనా వచ్చి ఒక వాటర్ బాటిల్ ఇస్తాడేమో, ఎవరైనా వచ్చి ఈ ప్రాణాపాయం నుంచి, ఇక మరణకరమైన పరిస్థితి నుంచి మమ్మల్ని బయటికి విడిపిస్తాడేమో అన్నట్టుగా అనేక మంది ప్రాణాలు ఎదురు చూస్తున్నాయి. జాగ్రత్తగా గమనించిన ప్రియబిడ్డారా.
ఆ యొక్క ఆ ప్రాంత ప్రజలందరూ నీళ్లతో నానా అవస్థలు పడిపోయారు. చాలా మంది సర్టిఫికేట్ పోయినాయి అని చెప్పుకుంటున్నారు. జాగ్రత్తగా నుంచి విలువైన వస్తువులు నాశనం అయిపోయినాయి. ఆ నీరు ఇంట్లోకి రావడం వల్ల కారులోకి ఇంజిన్ పాడైపోయినాయని, బండ్లు ఇంజిన్ పాడైపోయినాయని జాగ్రత్తగా గమనించి ప్రియబిడ్డారా. ఇవాళ కాస్త కోస్త ఆ నీరంతా పోయిన తర్వాత ఆ ఇల్లు శుభ్రం చేసుకోవడానికి ఆ ఎర్రమట్టి, నల్లమట్టి, బంకమట్టి ఆ ఇళ్లలోకి చేరిపోయి అంత దుర్బలమైన పరిస్థితి. జాగ్రత్తగా గమనించి ప్రియబిడ్డారా. ఇదే అదనుగా రేట్లు పెంచేసిన వాళ్ళు ఉన్నారు. జాగ్రత్తగా గమనించి ప్రియబిడ్డారా. వారి యొద్దకి వెళ్ళి ఏదైనా సహాయం చేయడానికి, లేకపోతే అక్కడున్న వారిని ఒడ్డుని చేర్చడానికి ఆ వాడలో, ఆ పడవలో జాగ్రత్తగా గమనించి ప్రియబిడ్డారా, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా విస్తారంగా డబ్బులు అడిగి మరి గుంజుకున్నారంట. జాగ్రత్తగా గమనించి ప్రియబిడ్డారా. చూడండి, నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మానవత్వం అనేది కనపడటంలా, మానవత్వం అనేది కనపడటంలా. జాగ్రత్తగా గమనించి ప్రియబిడ్డారా. మనిషి డబ్బు ఉన్నప్పుడేమో కులం చూపించుకుంటున్నాడు, అహంకారం చూపించుకుంటున్నాడు, అధికారం చూపించుకుంటున్నాడు, నాకు డబ్బు ఉందని గర్వాన్ని చూపించుకుంటున్నాడు, నాకేం తక్కువ, నాకేం కొదువు అన్నది చూపించుకుంటున్నాడు. కానీ ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయినప్పుడు, మనమే వెంటాడుతున్నప్పుడు జాగ్రత్తగా గమనించి ప్రియబిడ్డారా, అటువంటి పరిస్థితికి వచ్చేసరికి ఏ కులపోడు వచ్చి నన్ను ఆదుకున్నా పర్వాలేదు, ఏ కులపోడు నన్ను వచ్చి వాటర్ బాటిల్ ఇచ్చినా పర్వాలేదు, నన్ను ఈ పరిస్థితి నుంచి బయట తప్పించిన పర్వాలేదు. జాగ్రత్తగా గమనించి ప్రేమిటారు. కులం కులం, మతం మతం అని జాగ్రత్తగా గమనించి ప్రేమిటారా. డబ్బున్నవాడు లేని వారని ఎవరు వేగుతారు. కానీ పరిస్థితులన్నీ తారుమారైపోయిన తర్వాత ఎలా ఉంటున్నారు ప్రజలు ఒకసారి గమనించే ప్రేమిటారా. అత్యవసర పరిస్థితిలో ఎవరి రక్తమో ఎక్కించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అత్యవసర పరిస్థితిలో మరణం వెంటాడుతున్నప్పుడు జాగ్రత్తగా గమనించి ప్రేమిటారా, నువ్వు ఏ కులపోడు దూషించావో, ఏ వ్యక్తిని దూషించావో, ఎవరిని అసహించుకున్నావో, ఎవరిని తక్కువగా చిన్న చూపు చూపించావో, వారే నీకు అవసరమయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. జాగ్రత్తగా గమనించి ప్రేమిటారా. చూడండి, ఇదంతా జరిగినా సరే మానవునికి మాత్రము మనమంతా మనుషులము, మనం ఐక్యతగా ఉండాలి, సఖ్యతగా ఉండాలి, సమాధానంగా ఉండాలి అన్న విధానంతో కూడిన ఆలోచన మాత్రం రావటంలా. జాగ్రత్తగా గమనించండి. పరిస్థితులు మారిపోయినప్పుడేమో అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అన్నట్టుగా బ్రతుకుతున్నాడు. కానీ మనమంతా ఒకటే. ఏ రోజు ఎప్పుడు ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి మనం అందరితో మంచిగా ఉండాలి, మనకున్న దాంట్లోనే అందరికీ దాన ధర్మాలు చేయాలి, అందరితో మంచి అనిపించుకోవాలి అన్న విధానంతో కూడిన మానవత్వంతో కూడిన ఆలోచన మంచిగా రావటంలా. జాగ్రత్తగా గమనించే ప్రేమిట్లాగా. చూడండి, ఆ కుల పిచ్చి అనేది పోవటంలో, ఆ మత పిచ్చి అనేది పోవటంలో, ఆ అహంకారం, ఆ గర్వం అనేది పోవటంలో మనిషికి మానవత్వం అనేది జాగ్రత్తగా గమనించండి. హ్యూమిలిటీ అనేది మనిషి అలవాటు చేసుకోవట్లా. జాగ్రత్తగా గమనించే ప్రేమిట్లాగా. ఈరోజు జాగ్రత్తగా గమనించే ప్రేమిట్లాగా, ఆ విజయవాడ, ఖమ్మం, ఆ పరిసర ప్రాంతాల్లో గడిచిన వారం రోజుల్లో కుల మత ఏ భేదం లేకుండా జాగ్రత్తగా గమనించి ప్రేమిటారు. ఎవరి దగ్గర ఏదుంటే వాటిని తీసుకుని వెళ్ళిపోయి వారికి అక్కడ ఆ ప్రాంత ప్రజలందరినీ దర్శించి ఎన్నో రిస్కులు చేసుకుని వారి దగ్గరికి వెళ్ళి దేవుడు వారికి ఇచ్చిన దాంట్లోనే వారికి ఇవ్వటం జరిగింది. స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగా గమనించి ప్రేమిటారా. ఈరోజు నేను బాగానే ఉన్నాను అని అనుకోవడానికి వీల్లేదు. ఈరోజు నువ్వు బాగానే ఉన్నావేమో, రేపు నువ్వు బాగుంటావు అనటానికి ఏ విధమైన అవకాశం లేదు, గ్యారంటీ లేదు బ్రతుకులు. జాగ్రత్తగా గమనించండి. నీ బ్యాంకులో కోట్లు మూలుగుతున్నా రేపు నువ్వు బ్రతుకుతావు అనటానికి వీలు లేదు. రేపు ఆ సొమ్ము నీతో పాటు ఉంటది అనటానికి కూడా దేనికి గ్యారంటీ లేదు. కాబట్టి దేని చూసి ఆ ఉద్యోగం ఉంది, వెనక ఆస్తిపాస్తులు ఉన్నాయి, అందం ఉంది, జ్ఞానం ఉంది, అది ఉంది, ఇది ఉంది అని మురిసిపోవడానికి కూడా వీలు లేదు. జాగ్రత్తగా నా భర్త నాతో చక్కగా ఉంటున్నాడు, నన్ను నా బిడ్డను చక్కగా చూసుకుంటాడు అంటే దేనికి కూడా గ్యారెంటీ లేదు. జాగ్రత్తగా గమనించే ప్రేమిట్లాగా. పలానా ఉద్యోగం ఉంది, ఇక నాకు డోకా లేదనుకోవడానికి కూడా వీలు లేదు. ఎవడు ఉద్యోగం ఎప్పుడు పోతుందో తెలియదు, ఎవరి పరిస్థితులు ఎప్పుడు తారుమారు అయిపోతాయో
తెలియదు. ఎంత స్తోత్రం, హల్లెలూయా. అందుకే నేను ఎప్పుడు చెప్తా ఉంటా, ప్రతి విషయంలో మెలుగుగా ఉంటూ, జాగ్రత్తగా ఉంటూ, ముందు చూపుగా ఉంటూ, క్రైస్తవుడికి ప్రార్థనే పెట్టుబడి లాంటిది. జాగ్రత్తగా గమనించి, ఒకసారి బ్యాంకులో డబ్బు వేసిన వాడికి ఎంత ధీమాగా, దర్జాగా, ధైర్యంగా ఉంటాడో, ప్రార్థన చేసుకునేవాడు, దేవుడి వైపు చూసి బ్రతికేవాడు అంత ధైర్యంగా ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగా గమనించిన ప్రేమిటారా, చూడండి, దేవుడు అంటున్నాడు లోక రాసిన సువార్త 12వ అధ్యాయంలో మనం 49వ వచనం నుంచి మనం చూసినట్లయితే 50వ వచనంలో, నేను భూమి మీద సమాధానము కలిగజేయ వచ్చితినని మీరు తలంచుచున్నారా? కాదు, భేదమునే కలుగజేయ వచ్చితిని అని మీతో చెప్పుచున్నాను. ఇప్పటి నుండి, జాగ్రత్తగా నుంచి ప్రేమిట్లారా, ఇప్పటి నుండి ఒక ఇంటిలో 5 వేరుపడి, 2 విరోధముగా 3, 3 విరోధముగా 2 ఉందురు. తండ్రి కుమారునికి, కుమారుడు తండ్రికిని, తల్లి కుమార్తెకును, కుమార్తె తల్లికిని, అత్త కోడలికిని, కోడలు అత్తకును విరోధులుగా ఉందురని చెప్పాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగా గమనించి ప్రేమిటారా, దేవుని ఉద్దేశం ఏంటి? ఆది కాలంలో ఒక కుటుంబంగా ఏర్పడాలి, ఆ కుటుంబం ఆస్వాదించబడాలి, దీవించబడాలి, వర్ధిల్లాలి, విస్తరించాలి. అది దేవుడి ప్రణాళిక. జాగ్రత్తగా గమనించి ప్రేమిటారా, ఆ దేవుడి ప్రణాళికకు నువ్వు విధేయత చూపకపోతే, దేవుడు కోరుకున్నట్టుగా నువ్వు నడవకపోతే, నీ ఇంట్లో వచ్చేది ఏంటంటే యుద్ధమే. జాగ్రత్తగా గమనించే ప్రేమిటారా, ఇంట్లో 5 ఉంటే 3కి విరోధంగా 2, 2కి విరోధంగా 3. జాగ్రత్తగా గమనించే ప్రేమిటారా, ఒక రకంగా చెప్పాలంటే, ఇంటిలో ఎవరు రక్షణ పొందకపోయినా, ఇంటిలో ఎవరు ప్రార్థన చేయకపోయినా, ఇంటిలో ఎవరు లోక సంబంధాలుగా జీవిస్తున్నా, వారి ద్వారా వచ్చే పోరాటాలు, శ్రమలు, అవమానాలు, నిందలు అంతా ఇంత కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. క్రైస్తవ జీవితం అనేది, ఆత్మీయ పోరాటం అనేది బ్రతికినంత కాలము పోరాడుతూనే ఉండాలి. జాగ్రత్తగా గమనించండి. ఈ సమస్య వచ్చింది, ఈ సమస్య జయించిన తర్వాత ఇక ఏ సమస్య రాదు అని సుఖంగా బ్రతకొచ్చు అనుకోవడానికి వీల్లేదు. ఒక సమస్య పోయిన తర్వాత మరొక సమస్య నీ కొరకు ఎదురు చూస్తుంది. జాగ్రత్తగా గమనించిన ప్రేమిటారా, ఆ సమస్యను కూడా నువ్వు జయించిన తర్వాత మరొక సమస్య నువ్వు నీ కొరకు ఎదురు చూస్తుంది. బ్రతికినంత కాలము ఇంట్లో కానీ, ఇంటి బయట కానీ, సంఘంలో కానీ, ఎక్కడ ఒక చోట నీకు విరోధంగా పోరాటం అనేది ఉంటానే ఉంటది. ఆ పోరాటాన్ని నువ్వు జయించాలి. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరూ ముందుగా మెలుగుగా ఉంటూ, జాగ్రత్తగా ఉంటూ, ముందు చూపుగానే ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు చేసే ప్రార్థన నీ కుటుంబానికి ఎంతో కాపుదల ఇచ్చింది. నువ్వు చేసే ప్రార్థన నీ భర్తకు, నీ బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉండాలి. నువ్వు చేసే ప్రార్థన నీ భార్యకు, నీ బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉండాలి. నువ్వు చేసే ప్రార్థన కుటుంబానికి, సంఘానికి, గ్రామానికి రక్షణకరంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగా గమనించు ప్రేమిళ్ళారా, ఈరోజు నువ్వు సరదాగా ఆడుతున్నావు, పాడుతున్నావు, తిరుగుతున్నావు, జాగ్రత్తగా గమనించు. ఉన్న దాంట్లో ఏదో తింటున్నావు. జాగ్రత్తగా గమనించు ప్రేమిళ్ళారా, రేపు ఒకవేళ నీ భర్తే చనిపోతే, ఒకవేళ నీ భార్య చనిపోతే, ఒకవేళ నీ బిడ్డలే చనిపోతే, ఒకవేళ ఎవరు చనిపోకపోయినా ఒక మరణకరమైన రోగమే వస్తే, ఒకవేళ ఉద్యోగమే పోతే, ఈ రోజు నువ్వు ఏ సంపద ద్వారా నువ్వు బ్రతుకుతున్నావో ఆ సంపాదన పోతే, జాగ్రత్తగా గమనించే ప్రేమిటారా, నీవు ఇప్పటి వరకు ఏదో ఒక రకంగా ఆ ఉద్యోగం చూసుకున్నావు, ఆ వ్యాపారం చూసుకున్నావు, ఆ కూలీ నాలి ఆ పని చూసుకున్నావు, బ్రతుకుతున్నావు. ఆ పనే లేకపోతే జాగ్రత్తగా గమనించు, నీవు నీ ఆరోగ్యాన్ని నమ్ముకుని బ్రతుకుతున్నావేమో. ఒకవేళ ఆ ఆరోగ్యమే లేకపోతే ఏంటి నీ పరిస్థితి? ఏంటి నీ కుటుంబ పరిస్థితి? జాగ్రత్తగా గమనించే ప్రియబిడ్డ, చూడండి, నేను చాలా మంది గమనిస్తూ ఉంటాను, సరదాగా నవ్వుకుంటూ ఉంటారు, సరదాగా తిరుగుతూ ఉంటారు, సరదాగా ఉంటారు. జాగ్రత్తగా గమనించే ప్రియబిడ్డ, గముక్కున ఏదైనా సమస్య రాగానే ఏమైపోతారు? కుదేళ్ళైపోతారు, కుంగిపోతారు. జాగ్రత్తగా గమనించే ప్రియబిడ్డారా, అందుకనే ముందుగానే మెలుగుగా ఉంటూ, జాగ్రత్తగా ఉంటూ ప్రార్థన చేసుకుంటే
నీ ప్రార్థన సమస్యను వచ్చినా సరే ఆ సమస్యను జయించడానికి దేవుడు కృప చూపుతాడు. నేను స్తోత్రం. హల్లెలూయా. నీ ఇంట్లో నీ భర్త తాగిపోతాడు, బాధ్యత లేనివాడు అని తెలిసినప్పుడు నువ్వు ఎలా ఉండాలి? జాగ్రత్త గమనించి ప్రేమిళ్ళారా, నువ్వు బాధ్యతగా లేకపోతే, భార్య అయిన నీవు బాధ్యత లేకపోతే నీ బిడ్డలు ఏమైపోతారు? నీ భర్త ఏమైపోవాలి? జాగ్రత్త గమనించు. భర్త బాధ్యతగా లేడని భార్య కూడా బాధ్యత లేకుండా జీవిస్తే ఎట్లా? భార్య బాధ్యతగా లేకుండా ఉండటం లేదని భర్త కూడా బాధ్యత లేకుండా జీవిస్తే ఎలా? చూడండి ప్రేమిలారు, ఇలా ఎవరికి వారు ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటూ, ఒకరి లోపాలు ఒకరు బయట పెట్టుకుంటూ జీవిస్తే ఎలా? జాగ్రత్తగా గమనించే ప్రేమిట్లారా, ఒక ఆలోచన చేసుకోవాలి. మనమేంటి, మన బతుకులు ఏంటి, మన స్థితులు ఏంటి అని ఆలోచన చేసుకోవాలి. అప్పుడు మన బలహీనతలు తెలుస్తాయి, మన లోపాలు తెలుస్తాయి. కాబట్టి ఈ లోపాలతో, ఈ బలహీనతతో మనము కుటుంబంగా కలిసి ఉండలేము. అటువంటప్పుడు ప్రార్థన పరిస్థితులను చక్కదిద్దుద్ది. జాగ్రత్తగా గమనించండి. ప్రార్థన ఐక్యత నేర్పుద్ది, సఖ్యతను నేర్పుద్ది, సమాధానం నేర్పుద్ది, సమస్తమును నేర్పుద్ది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి ప్రేమిలారా, దేవుడు అంటున్నాడు, నువ్వు ప్రార్థన చేయకపోతే ఇంట్లో ఎవరో ఒకరి ద్వారా సమస్యలు వస్తాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇవాళ ఏ ఇంట్లో సమాధానంగా ఉంది? ఏ ఇంట్లో చూసినా జాగ్రత్తగా గమనించే ప్రేమిలారా, అందరి అభిప్రాయాలు ఒకే రకంగా ఉంటున్నాయా? జాగ్రత్తగా గమనించండి. ఒక ఇంట్లోనే ఎలక్షన్ టైం వచ్చేసరికి ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీని ఏర్పరచుకుంటున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీ వైపున నిలబడుతున్నారు. ఏ సమస్య వచ్చినా జాగ్రత్తగా గమనించి ప్రేమిడారా, పెద్ద కుమారుడు ఇలా అంటాడు, చిన్న కుమారుడు ఇలా అంటాడు, కుమార్తె ఎలా అంటది, బిడ్డలు ఎలా అంటారు, అల్లుళ్ళు ఎలా అంటారు, కోడలు ఎలా అంటారు, తల్లి ఇలా అంటది, తండ్రి ఇలా అంటాడు, తాతలు నాన్నలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా స్పందిస్తారు. జాగ్రత్తగా గమనించి ప్రేమిడారా, అందరూ ఒకే మాట మీద నిలబడి, అందరూ ఒక నిర్ణయం తీసుకుని కట్టుబాటుగా జీవించే కుటుంబం ఎక్కడైనా ఉందా ఈ లోకంలో? లేదు. అదేదైనా అటువంటి కుటుంబం కనపడింది అంటే ఆ కుటుంబం అంతా ప్రార్థనలో ఉన్న కుటుంబం అయితేనే, దేవుని నమ్ముకున్న కుటుంబం అయితేనే, దేవుడు అంటే భయము భక్తి విధేయత చూపుతున్న కుటుంబం అయితేనే, దేవుని ఆత్మ కలిగిన కుటుంబం అయితేనే సమాధానముగా ఉంటూ, ఐక్యతతో ఉంటూ, సఖ్యతతో ఉంటూ, పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ సరైన నిర్ణయం తీసుకుంటూ, ఏకమనసు కలిగి దేవునికి ఇష్టమైన నిర్ణయం తీసుకుని ముందుకు అడుగులు వేస్తూ కుటుంబాన్ని కాపాడుకుంటూ సమాజంలో ఒక గొప్ప దేవుని బిడ్డలుగా, సాక్షులుగా జీవిస్తారు. జాగ్రత్తగా గమనించిన ప్రియబిడ్డలారా, ఈరోజు ఆ వరదల వలన, తుఫాను లాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు, ఇంట్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు, నువ్వు అనుకున్నవన్నీ జరగనప్పుడు జాగ్రత్తగా గమనించు. నీ ఇంటి వారే నీకు శత్రువులు అవుతున్నప్పుడు, పరిస్థితులన్నీ తారుమారైపోయినప్పుడు నువ్వు ఎలా ఉండాలి? దేవుడి వైపు చూచి బ్రతకగలగాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు దయచేసి గమనించవలసిన విషయం ఏంటంటే, అత్తకు ఆత్మీయమైన పరిపక్వత లేకపోతే, కోడలికి ఆత్మీయమైన పరిపక్వత లేకపోతే, తండ్రికి కుమారులకి ఇంట్లో వారికి ఆత్మీయమైన పరిపక్వత లేకపోతే, జాగ్రత్తగా గమనించి ప్రేమికులారా, ఒకరంటే ఒకరికి భేదాభిప్రాయాలు వచ్చేస్తాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఉద్దేశం ఏంటి? ఒకరు గొడవ పడాలనా? కానీ కాదు. జాగ్రత్తగా గమనించండి. దేవుడి ఉద్దేశం ఏంటంటే కుటుంబముగా బ్రతకటం నేర్చుకోవాలి. ఐక్యత, సఖ్యత, సమాధానంతో బ్రతకటం నేర్చుకోవాలి. ఆది కాండంలో దేవుడు అవ్వ ఆదాను సృష్టించినప్పుడు వారితో అన్న మాట ఏంటంటే, మీరు కుటుంబంగా ఏర్పడండి, ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, ఆశీర్వాదకరంగా ఉండండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది ఆ గొప్ప ఉద్దేశంతోనే దేవుడు ఒక కుటుంబాన్ని స్థాపించాడు. ఇప్పుడు ఆ కుటుంబంలో సమాధానం లేకుండా చేస్తుంది ఎవరు అంటే, ప్రార్థన చేసేవారు చేయకపోవటం వలన. అలాగే జాగ్రత్తగా గమనించండి, కుటుంబంలో రక్షణ లేని వారి వలన సాతానుడు, జాగ్రత్తగా గమనించండి, సమాధానం లేకుండా చేస్తూ ఉంటాడు.
కాబట్టి ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు దయచేసి గమనించవలసిన విషయం ఏంటంటే, పరిస్థితులన్నీ ఎప్పుడు ఒక రకంగా ఉండవు. నువ్వు అనుకున్న రకంగా ఉండవు. నువ్వు ఊహించినట్టుగా జీవితం ఉండదు. జాగ్రత్తగా గమనించిన ప్రేమిట్లారా, చాలా మంది సినిమాల్లో హీరోను ఊహించుకుంటూ, హీరోయిన్ ఊహించుకుంటూ, ఎవరినో ఊహించుకుంటూ సినిమా టైపులో జీవితం ఉంటుంది అనుకుంటారు. జాగ్రత్తగా గమనించిన ప్రేమిట్లారా, సినిమా వేరు, జీవితం వేరు. నటన వేరు, జీవితం వేరు. జాగ్రత్తగా గమనించిన ప్రేమిట్లారా, మనుషుల మాటలన్నీ నటన లాంటివి. జాగ్రత్తగా గమనించిన ప్రేమిట్లారా, నిన్ను నిజంగా ప్రేమించేది, క్షమించేది, ఆదరించేది, బలపరిచేది, ధైర్యపరిచేది, రక్షణ ఇచ్చేది, తోడుగా, నీడగా, అండగా నీ బ్రతుకు ముగిసే వరకు నీకు తోడుగా ఉండేది ఒక నిజమైన లోక రక్షకుడైన దేవుని ప్రేమ మాత్రమే, యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మెలకువ కలిగి, జాగ్రత్త కలిగి, శోధనలు ప్రవేశించకుండానట్లుగా ప్రార్థన చేసుకోవాలి. ఒకవేళ నువ్వు ఎంత ప్రార్థన చేసినా సరే, జాగ్రత్తగా గమనించిన ప్రేమిటారా, జరగరాంది జరిగినప్పటికీ, యోబు జీవితంలో జాగ్రత్తగా గమనించిన ప్రేమిటారా, జరగరాంది జరిగినప్పటికీ యోబు కుంగిపోలేదు. జాగ్రత్తగా గమనించిన ప్రేమిటారా, ఎందుకు యోబు కుంగిపోలేదు అంటే, యోబు తన భార్య మీద, తన బిడ్డల మీద, తనకున్న ఐశ్వర్యం మీద మనసు పెట్టలేదు, వాటిని కోరుకోలేదు, దేవుని మాత్రమే కోరుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నువ్వు బ్రతికినంత కాలం నువ్వు దేవుణ్ణే కోరుకోవాలి. నీ హృదయంలో దేవుడికి మాత్రమే స్థానం ఇవ్వాలి. నాకు అది ఉంది, ఇది ఉంది అనే ధీమా కానీ, అనే గర్వం కానీ, అనే అహంకారాన్ని కానీ ఏది కూడా నువ్వు చూపించడానికి లేదు. ఎందుకంటే అది నీది కాదు. నీది అని నువ్వు అనుకుంటున్నావేమో, అది నీది కానే కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత గమనించిన ప్రేమిళ్ళారా, ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు దయచేసి గమనించవలసిన విషయం ఏంటంటే, అందరూ నీలాగా ఉండరు. చాలా మంది ఏమనుకుంటారంటే, నేను మంచిగా జీవిస్తున్నాను కదా, అందరూ మరి నా జీవితంలో ఎలా ఉన్నారేంటి అనుకుంటారు. నేను అందరికీ మేలే చేశాను కదా, మరి నాకెవరు మేలు చేయట్లేదని అనుకుంటారు కొందరు. నేను అందరికీ మంచిగా చేశాను కదా, మరి అందరూ నాకు మంచి చేయట్లేదు అనుకుంటారు కొందరు. జాగ్రత్తగా గమనించే ప్రేమిట్లా, నువ్వు చేసేవని అందరూ చేయరు. జాగ్రత్తగా గమనించు. ఒక్కొక్కరు ఒక్కొక్క మనస్తత్వం, అవసరాలు తగ్గట్టుగా నటిస్తూ జీవించేవారు కొందరు. జాగ్రత్తగా గమనించండి. పరిస్థితులు తగ్గట్టుగా జీవించారు కొందరు. మన జీవితంలో అనేక మంది వస్తూ ఉంటారు, అనేక మంది వెళ్ళిపోతూ ఉంటారు. వీరందరి ద్వారా నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక అనుభవము, ఒక పాఠము. కాబట్టి ఈరోజు నువ్వు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రార్థిస్తున్నావా, మెలకుగా ఉంటున్నావా, జాగ్రత్తగా ఉంటున్నావా అనే విషయాన్ని ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇవాళ నువ్వు సంతోషంగా ఉన్నావేమో, జాగ్రత్తగా గమనించిన ప్రేమిట్లారా, ఈ సంతోషం రేపు కూడా ఉండాలంటే, నువ్వు బ్రతికినంత కాలం ఉండాలంటే, నీ యొక్క చిరునవ్వు నీ పెదాల మీద, నీ జీవితం మీద, నీ భర్త జీవితంలో, నీ బిడ్డల జీవితంలో, నీ భార్య జీవితంలో ఆ సంతోషం ఎల్లకాలం ఉండాలంటే వేటిని చూసి మురిసిపోవడానికి వీల్లేదు. ఒక కేవలం దేవుడి వైపు చూస్తూ, ప్రార్థిస్తూ, పాపానికి చోటు లేకుండా దేవుని యొక్క ఆత్మతో నింపబడుతూ, వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా జీవిస్తేనే నీ జీవితము ఆశీర్వాదకరంగా ఉంటుంది, రక్షణకరంగా ఉంటుంది, క్షేమకరంగా ఉంటుంది. ఎన్ని స్తోత్రం, హల్లెలూయా. అభ్యంతరాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, శోధనలు వస్తాయి, రోగాలు వస్తాయి, తెగులు వచ్చింది, మరణకరమైన పరిస్థితులు వస్తాయి. ఎన్ని రాని నువ్వు దేవుణ్ణి విడవకుండా, ప్రార్థన మానకుండా, దేవుడి వైపు చూస్తూ విశ్వాసంతో బ్రతుకు, నీ పరిశుద్ధతను కాపాడుకో. దేవుడిని నేను ఒక రోజున దర్శిస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త గమనించే ప్రేమిట్లారా, చూడండి, పరిస్థితులన్నీ ఎలా ఉంటాయో తెలియదు, ఎలా మారిపోతాయో తెలియదు. మంచివాడు శత్రువుగా మారిపోవచ్చు, లేకపోతే శత్రువే మంచిగా మారిపోవచ్చు. నా అనుకున్న వాళ్ళందరూ దూరం అయిపోవచ్చు, లేకపోతే నీ జీవితంలోకి కొత్త వారు, జాగ్రత్తగా గమనించి, దేవుడు వారిని నీ జీవితంలోకి పంపించి నేను ఆదరించడానికి, బలపరచడానికి, నీ పక్షాన్ని నిలబడడానికి దేవుడు నీ పక్షాన్ని కొందరని నిలబెట్టవచ్చు. ఏదైనా జరగచ్చు. జాగ్రత్తగా గమనించు. ఏది జరగకపోయినా నువ్వు నేర్చుకోవాల్సింది ఒకటే, దేవుణ్ణి విడిచిపెట్టకూడదు, ప్రార్థన విడిచిపెట్టకూడదు. ఏది జరిగినా అంతా నా మేలు కొరకే, ఏది జరిగినా అంతా నా మేలు కొరకే. ఇప్పటివరకు నా జీవితంలో ఏది జరిగినా అంతా నా మేలు కొరకే జరుగుతుంది.
జాగ్రత్తగా గమనించిన ప్రేమికులారా, ఎవరు ఎటువంటి వారో నేను తెలుసుకోగలుగుతున్నా, కుటుంబ సభ్యులు ఎటువంటి వారో నేను తెలుసుకోగలుగుతున్నా, బంధుమిత్రులు ఎటువంటి వారో నేను తెలుసుకోగలుగుతున్నా, నా ఇరుగు పొరుగు వారు ఎటువంటి వారో నేను తెలుసుకోగలుగుతున్నా, నా స్నేహితులు, నా తోటి సేవకులు ఎటువంటి వారో నేను తెలుసుకోగలుగుతున్నా. ఇవన్నీ ఇలా జరిగితేనే కదా మనకు తెలిసేది. జాగ్రత్తగా గమనించిన ప్రేమికులారా, ఇలా ఒక రోజున మన మనశ్శాంతిని కూర్చుని ఆలోచన చేస్తే ఇదంతా మన మంచి కొరకే. స్తోత్రం, హల్లెలూయా. ఇదంతా మన మంచి కొరకే అని ఒక రోజు నువ్వు అర్థం చేసుకుంటావు. స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగా గమనించిన ప్రేమికులారా, ఆ రోజు నువ్వు గ్రహిస్తావు, పలానా సందర్భంలో నా జీవితంలో ఇలా జరిగింది, అది నా మేలు కొరకే. పలానా వారు నన్ను దూషించారు, అది నా మేలు కొరకే. పలానా వారు నా మీద నింద వేశారు, అది నా మేలు కొరకే. నా జీవితంలో ఇప్పటివరకు ఏది జరిగినా ఒక రోజున నువ్వు గ్రహించుకుంటావు, ఇదంతా మన మంచికే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే, ప్రార్థన చేసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. నువ్వు ప్రార్థన చేసుకోకుండా, వాక్యానుసారంగా ఆత్మానుసారంగా జీవించకుండా, దేవుడి వైపు చూడకుండా, విశ్వాసంతో పరిశుద్ధంగా నీవు నీ కుటుంబాన్ని కట్టుకోకుండా, నీ ఇష్టానుసారంగా నువ్వు ఇవాళ ఆరోగ్యం ఉందని, లేకపోతే పని ఉందని, లేకపోతే ఉద్యోగం ఉందని, అది ఉందని, ఇది ఉందని విరవేయడానికి వీల్లేదు. జాగ్రత్తగా గమనించు. కష్టపడి పని చేసే వాళ్ళకి ఏం ముఖ్యము? కష్టపడి పని చేసే వాళ్ళకి నువ్వు ఏ పని చేయాలన్నా, ఏ వ్యాపారం చేయాలన్నా, ఇంట్లోంచి ఒక అడుగు నువ్వు బయటకు వేయాలన్నా ముందు నీకు ఏం కావాలి? ఆరోగ్యం కావాలి, ఆ బలం కావాలి. ఇవాళ ఆ ఆరోగ్యం, బలం నీకు ఉంటుందని గ్యారెంటీ ఉందా? జాగ్రత్తగా గమనించిన పేమెంట్. నీకున్న బలము నీ జీవితకాలం ఉంటుందని గ్యారెంటీ ఉందా? నీకున్న ఆస్తుపాస్తులు జీవితకాలం ఉంటాయని నీకు గ్యారెంటీ ఉందా? ఏది కూడా నీ జీవితంలో గ్యారెంటీ అనేది ఏది లేదు. నీ భార్య నీతో పాటు జీవితకాలం ఉంటుందని గ్యారెంటీ లేదు. నీ భర్త నీతో పాటు జీవితకాలం ఉంటాడని గ్యారెంటీ లేదు. నీ పిల్లలు నీతో పాటు జీవితకాలం ఉంటారని గ్యారెంటీ. స్నేహితులు, నువ్వు ఇష్టపడిన వారు ఎవరైనా సరే నీతో పాటు జీవితకాలం ఉంటారని గ్యారెంటీ లేదు. గ్యారెంటీ లేని జీవితానికి ఎవరు గ్యారెంటీ ఇవ్వరు. కానీ దేవుడు మాత్రమే గ్యారెంటీ ఇస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగా నీ పక్షాన నువ్వు ఎటువంటి పాపిష్టిదానమైనా, రోగిష్టిదానమైనా, ఎటువంటి వాడువైనా, ఏ శాపగ్రస్తుడువైనా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా నువ్వు దేవుడి దగ్గరికి వస్తే ఆయన నిన్ను తన కుమారుడిగా, తన కుమార్తెగా స్వీకరించి సాక్షిగా నిలవబెట్టుకుంటాడు.